అధ్యక్షుడి సెంట్రిక్ గా నడిచే పార్టీ కానీ ఆయనది ప్రోటోకాల్ పోస్ట్. ఎంతో దూకుడుగా వెళ్లాలనుకున్నా ఎన్నో అడ్డంకులు వచ్చాయట. కట్ చేస్తే బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి వరుస జిల్లా పర్యటనలు చేస్తున్నారు. ఇదే ఇప్పుడు కమలం పార్టీలో చర్చకి దారితీస్తోంది. ప్రజా సమస్యల్ని అడ్రస్ చేస్తున్నానంటూ ఆయన జిల్లాల్లో మీటింగ్లు పెడుతున్నారు. పార్టీ పెద్దల సూచనతోనే కార్యక్రమాలు చేపడుతున్నారా? మహేశ్వర్ రెడ్డి జిల్లా పర్యటనల వెనక ప్లాన్ ఏమైనా ఉందా? జిల్లాల పర్యటనలో బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి నెల రోజుల్లో 5 జిల్లాల టూర్, ప్రజా సమస్యలపై పోరు. పార్టీ జాతీయ పెద్దల సూచనతోనే మహేశ్వర్ రెడ్డి జిల్లాల టూర్. తనకంటూ ఓ ఇమేజ్ను క్రియేట్ చేసుకునే పనిలో పడ్డారా? అధ్యక్షుడి సెంట్రిక్ గా నడిచే పార్టీలో ఎల్పీ లీడర్ టూర్లు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 2 ఏళ్లవుతోంది. మహేశ్వర్ రెడ్డి బీజేపీ ఫ్లోర్ లీడర్ గా ఎన్నికై అటూ ఇటుగా అంతేకాలం అయింది. అడపాదడపా జిల్లా పర్యటనలు చేసే మహేశ్వర్ రెడ్డి ఇప్పుడు వరుస టూర్లతో బిజీ అయిపోతున్నారు. వానలు వరదలు వస్తేనో పంట నష్టం అయితే తప్ప ఇతర జిల్లాలకు వెళ్లేవారు కాదు మహేశ్వర్ రెడ్డి. కానీ నెల రోజులుగా 5 జిల్లాల్లో పర్యటించారాయన. బీజేపీ ఫ్లోర్ లీడర్ గా ఎన్నికైనప్పటికీ ఆయన నియోజకవర్గమైన నిర్మల్ అసెంబ్లీ సమావేశాలు, పార్టీ ఆఫీస్ తప్ప మరొకటి పట్టించుకునేవారు కాదు. పార్టీ ఆదేశిస్తే పార్టీ యాక్టివిటీ తప్ప ఇతర కార్యక్రమాలకు అటెండ్ అయ్యేవారు కాదు. అలాంటిది ఇప్పుడు ఆయన జిల్లా పర్యటనలు చేయడం చర్చనీయాంశంగా మారింది. బీజేపీ అంటేనే అధ్యక్షుడి సెంట్రిక్ గా నడిచే పార్టీ. పార్టీలో ఏ కార్యక్రమం చేపట్టినా అధ్యక్షుడి ఆదేశాల ప్రకారమే కార్యక్రమాలు నడుస్తూ ఉంటాయి. బీజేపీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి జిల్లా పర్యటనలు పార్టీ పెద్దల సూచనతోనే నడుస్తున్నాయా లేదా ఆయనే సొంతంగా జిల్లాల టూర్లు చేస్తున్నారా అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. కొమరం భీం, ఆసిఫాబాద్, సిద్దిపేట, జనగాం, నల్గొండ, యాదాద్రి, భువనగిరి జిల్లాల్లో పర్యటించిన ఆయన ప్రజా సమస్యలను హైలైట్ చేస్తూ వచ్చారు. నల్గొండ జిల్లా కలెక్టరేట్ దగ్గర ఫసల్ బీమా యోజన అమలు చేయాలంటూ స్థానిక నేతలు చేపట్టిన దీక్షకు సంఘీభావం ప్రకటించారు మహేశ్వర్ రెడ్డి. యాదాద్రి, భువనగిరి జిల్లాలో పర్యటించి తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలంటూ నిరసన తెలిపారు. ఇలా ఏదో ఒక అంశంపై ఆయన నిత్యం ప్రజల్లో ఉండే ప్రయత్నం చేస్తున్నారు. అయితే దీని వెనుక మరో కోణం ఉందన్న చర్చ అయితే సాగుతుంది. మహేశ్వర్ రెడ్డి బీజేపీ ఫ్లోర్ లీడర్ గా ఎన్నికైనప్పటికీ తమ నేతకు పార్టీలో తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆయన సన్నిహితులు ఆరోపణలు చేస్తున్నారు. ఫ్లోర్ లీడర్ గా ఉన్నప్పటికీ ఇప్పటికీ ఆయనకు పార్టీ ఆఫీసులో ఒక రూమ్ ను కూడా కేటాయించలేదంటున్నారు. ఇదే అంశాన్ని ఆయన కొద్ది రోజుల క్రితం ఢిల్లీ పర్యటనలో జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లారట. రాష్ట్ర నాయకత్వం తన సేవలను వాడుకోవడం లేదని, మిగతా నాయకులలాగే గుంపులో గోవిందంలాగా తనకు పనులు చెబుతున్నారని జాతీయ నాయకత్వానికి వివరించారట. దీంతో జాతీయ నాయకత్వం మహేశ్వర్ రెడ్డికి మరో సలహా ఇచ్చిందట. ఫ్లోర్ లీడర్ గా మీకున్న అధికారాన్ని, హక్కులను వాడుకోవాలని సూచించారట. రామచంద్రరావు అధ్యక్షుడిగా పార్టీ కార్యక్రమాలు, సంస్థాగత అంశాలపై పనిచేస్తూ ఉంటారు. మీరు ప్రజా సమస్యలపై పని చెయ్యండని చెప్పినట్లు బీజేపీ స్టేట్ ఆఫీసులో టాక్ నడుస్తోంది. దీంతో ఆయన ఫ్లోర్ లీడర్ గా రాష్ట్ర వ్యాప్త పర్యటనలు మొదలు పెట్టారట. పార్టీలో గ్యాపులు రాకుండా రాష్ట్ర అధ్యక్షుడి సూచనల ప్రకారమే జిల్లాల పర్యటనలు చేస్తున్నట్లు చెప్తున్నారు. డిస్ట్రిక్ట్ టూర్లతో స్వామి కార్యం, స్వకార్యం రెండూ నెరవేరుతాయన్న ఆలోచనలో మహేశ్వర్ రెడ్డి ఉన్నారట. ఒకవైపు ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ తన ఇమేజ్ పెంచుకోవడంతో పాటు మరొక వైపు పార్టీ కూడా బలపడుతుందని భావిస్తున్నారట. మహేశ్వర్ రెడ్డి జిల్లాల పర్యటనలపై ప్రస్తుతానికి పార్టీలో పాజిటివ్ టాక్ ఉన్నప్పటికీ భవిష్యత్తులో ఇది ఎటు దారి తీస్తుందో చూడాలి మరి.